అంటే ఇప్పటికి నిన్నటికి 34 మంది చచ్చిపోయినారు. ఇప్పటికీ ఇంక ఇద్దరు చచ్చిపోయిన తోవాల వస్తుంటే వరంగల్కి వస్తుంటే మొత్తం 36 మంది చచ్చిపోయింది ఇవాళకి ఇప్పటికి. అంతా హెడ్ మాస్టర్లు ఎక్కువ విద్యా సంస్థలు ఉన్న వాళ్ళే. ఈరోజు భారతదేశంలో అన్నిటి అంటే రేపు మీ భవిష్యత్తు ఎట్లా ముడిపడి ఉండో చెప్తున్నా. ఇట్లా అన్ని లైబ్రరీలు తిరుగుతున్నా. అమ్మ 2 నిమిషాలు నిలవాలండి ఇక్కడ రండి. అయితే రాదు ఏం కాదు మీదే. అయితే మీకు ఎట్లా ముడిపడి ఉంది అని అంటే ఈరోజు రేపు మీకు ఉద్యోగాలు వస్తాయి కదా, నోటిఫికేషన్. ఈరోజు మీకు పెన్షన్ లేవు, ఇచ్చినా ఏమని ఇస్తే ఒకటిసారి ఇవ్వాలి. చాలామందికి ఈరోజు పెన్షన్ లేవు, జీతాలు లేవు. అయితే భారతదేశం అన్ని రాష్ట్రాలలో కూడా పిఆర్సీ ఇచ్చింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది, డిఎల్ ఇచ్చింది. కానీ మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ దాకా మన చదువు చెప్పిన వాళ్ళకు, మన టీచర్లకు, మన గురువులకు ఈరోజు వాళ్ళకు పెన్షన్లు లేవు, జీతాలు లేవు. ప్లస్ పెన్షన్ అంటే సగం జీతం వస్తుంది, అవి అందక అప్పుల పాలే. ఇప్పటికి 30 ఇదివల్ల పత్తి రైతులు చచ్చిపోయేది, పత్తి రైతులు లెక్క ఈరోజు వీళ్ళు చచ్చిపోతున్నారు. మరి ఎందుకు జీతం ఇస్తలేరు? మీకు ఇప్పుడు నువ్వు ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వస్తే పిల్లనిస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవానికి పిల్లనియ్యరు, రాసుకో. ప్రభుత్వం వచ్చినవానికి పిల్లనియ్యరు. ఎందుకు ఇయ్యరు నేను చెప్తీగా. రైతులకు పిల్లనియ్యరు. సబ్జెక్ట్ అదే చెప్తున్నా, అర్థమైందా? రీజన్ ఏంటంటే ఇప్పుడు ఉద్యోగులకు ఇది యూనియన్ టెరిటరీ తీసుకోనికి కావాలని, ఇంకో ఇది హైదరాబాద్ సిపి రంగనాథ్ ఇచ్చిన లెటర్. ఇది రంగనాథ్ అంటే అప్పుడు సివి ఆనంద్ ఉండే. హైదరాబాద్ మీద నెల రోజుల పాటు కర్ఫ్యూ పెట్టిండ్రు, 144 సెక్షన్. వాస్తవానికి అలా గొడవలు జరగలే, ఏం జరగలే, కావాలని రికార్డులో ఒకటి ఉండాలని చెప్పి ఇచ్చిండ్రు. సెకండ్, జీతాలు అమ్ముతుండ్రు. జీతాలు ఎందుకు ఆపుతున్నా అంటే రాజ్యాంగబద్ధంగా మీరు ప్రిపేర్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఏంటంటే కంపల్సరీ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది, అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ జీతాలు ఇవ్వాలి, బడ్జెట్ తర్వాత వేరే ఇవ్వాలి. జీతాలు ఎందుకు ఆపుతుండ్రు అని అంటే ఇది మెల్లమెల్లగా రేపు యూనియన్ టెరిటరీ దిక్కు హైదరాబాద్ తీసుకుపోవాలని. హైదరాబాద్ విస్తీర్ణం ఈరోజు 2000 కిలోమీటర్ల చదరపు అడుగులను మొత్తం అందులో కలిపి దాన్ని హైదరాబాద్ని పెద్దగా డెవలప్ చేసి ఇదో తెలంగాణకు మొండం లేకుండా చేయడానికి జరిగే కుట్రల్లో భాగంగానే ఈరోజు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నమస్తే సార్. అయితే ఈరోజు మీరందరూ కష్టపడి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రు. ఈరోజు ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయో ఎవరు పోతుందో తెలియదు. ఈరోజు డిఎస్సి పెడుతుండ్రు. పోయినసారి టెట్ నార్మలైజేషన్ కోసం మాట్లాడినా. ఇవాళ టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెట్ నార్మలైజేషన్ చేసిండ్రు, అర్థమైందా? టెట్ నార్మలైజేషన్ చేయకుండా ఈరోజు డిఎస్సి రాష్ట్రాలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? ఈరోజు సోషల్ వెల్ఫేర్నే బోలేదని పోస్టులు మిగిలిపోయి ఉన్నాయి, అర్థమైందా? అవి నింపమని హైకోర్టు చెప్పినా ఇవాళ దాకా పాటిస్తలేదు. హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఎక్కడ వస్తారు. దీని అంతటికి ఏంటంటే రేపు యూనియన్ టెరిటరీ చేయనికి ఇవన్నీ కుట్ర. ఇవన్నీ అవన్నీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. అయితే మనం తెలంగాణ రాకుండా బాగుండు, కానీ వచ్చినాక ఈరోజు మొండం తీసేసి ఇది తెలంగాణ అంటే ఈరోజు ఉద్యోగ సంఘాలు మాట్లాడతలేవు. దీని మీద ఎవరు మాట్లాడాలి? ఉద్యోగ సంఘాలు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతలేరు, అర్థమైందా? ఈరోజు ఎక్కడ కూడా ఈరోజు కొట్లాడవలసిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికీ 36 మంది చచ్చిపోయిన ఉద్యోగులు. కాబట్టి ఈరోజు కనీస బాధ్యత ఏంటంటే మీ యొక్క బాధ్యత. నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు 1000 మందితో కేసు వేయించిన. మీ బాధ్యత ఏంటంటే రేపు ఇవన్నీ మీకే, అంటే ఇలా మీ అందరికీ నౌకర్లు వస్తాయని కావు. వచ్చిన వాళ్ళు 10 మందికో 20 మందికో ఎవరికి వస్తాయి కదా. నమస్తే బ్రదర్, వస్తాయి కదా. ఆ వచ్చిన వాళ్ళ కోసము, వాళ్ళ కోసం ఈరోజు నిలబడాలంటే మన హైదరాబాద్ కాపాడుకోవాలి, మన రాజధానిని మనం కాపాడుకోవాలి. ఈ రాజధాని మనం కాపాడుకోవాలని ఖచ్చితంగా మీరు నడుము బిగాల్సిన అవసరం ఉంది. ఈ రిటైర్మెంట్ ఉద్యోగం అంతా మన టీచర్లు ఎక్కువ శాతం, హెడ్ మాస్టర్లు చచ్చిపోయిన హెడ్ మాస్టర్ నిజామాబాద్ ఆయన, ఇలా నిజామాబాద్ అయినా హెడ్ మాస్టర్ చచ్చిపోయినారు. కాబట్టి వీళ్ళకి మీరు తెలుసుకోండి, రిటైర్ అయిన వాళ్ళ వీళ్ళ పరిస్థితి ఏందని తెలుసుకోండి. మీకు జీతాలు వస్తున్నాయో లేదో తెలుసుకోండి. మీరు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాయో తెలుసుకోండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పుణ్యానికి ఇచ్చేది కాదు, జీతాలకి వెళ్ళి కట్ చేసుకొని ఒకటేసారి పిఎఫ్ కింద జీపీఎఫ్ కింద ఒకటేసారి ఇచ్చేట్టు ఆ పైసలు కూడా వాడుకున్నారు. ఆరోగ్య భద్రత వాళ్ళకి ఏమన్నా అయితే గుండె ఆపరేషన్లు అవి అయితే వాళ్ళ పోయేటోళ్ళు, అది కూడా లేదు. ఈరోజు పోలీసు వాళ్ళు మనల్ని తెల్లాలేస్తే ట్రాఫిక్ చలాన్లు వేస్తారు, నా మీద కూడా బొచ్చరు కేసులు పెట్టారు. ఈరోజు వాళ్ళకు కూడా దిక్కు లేదు, పోలీసు వాళ్ళకు కూడా, వాళ్ళకు కూడా నేనే మాట్లాడుతున్నా. ఈరోజు వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తే ఉస్మానియా దవాఖానా, వరంగల్ గాంధీ, మన ఎంజిఎం, హైదరాబాద్ గాంధీ దవాఖానా, నిమ్స్కి పోవాలి. కానీ ఈరోజు యశోద లేదు. వాళ్ళందరూ నిన్న ఒక ఎస్ఐ చచ్చిపోయిండు నిజామాబాద్లో, ఒక ఎస్ఐ ఒక సిఐ చచ్చిపోయిండు. దాని గురించి అది బ్రదర్ ఎవరు ఇది 4 కోట్ల మంది ప్రజల యొక్క ఇది ఒకళ్ళ అదే అన్ఎంప్లాయీస్ అబ్బా. ఇప్పుడు రేపు మీరు ఎంప్లాయీ అవుతారు కదా, రేపంతా మీరు ఎంప్లాయీ కారా మీరు? కాబట్టి ఇది మీకు ఒకటి విజయాన్ని చేస్తున్నా. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మీ మద్దతు తెలపండి. వాళ్ళ పైసలు వస్తాయి, వాళ్ళ జీతాలు వస్తాయి, వాళ్ళతోని వాళ్ళు సఫరర్సు. నేనేం ఎంప్లాయీని కాదు, లేకుండా నాకు వాళ్ళతో నేనే యూనియన్ లీడర్ని కాదు.
అర్థమైందా? వాళ్ళకి సపోర్ట్ ఆహా, అన్ఎంప్లాయీస్ వాళ్ళు అవసరం లేదు. వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు యూనియన్లు వాళ్ళు భయపడతారబ్బా. మీరు సపోర్ట్ చేయండి వాళ్ళకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు. సపోర్టే, మీరు రోడ్లెక్కేం యుద్ధాలు చేయమంటలేం కదా. రైట్.